అన్నా రివిజన్ చేయాలన్నా ఏమన్నా నోట్స్ ఉందా? ఇది నేను చూషిన ఇందాక కొన్ని కామెంట్స్ చూషిన స్టూడెంట్స్ కొట్టిండ్రు. యాక్చువల్లీ మీరు మన బ్యాచ్‌లో ఎన్రోల్ అయిపోయి ఉంటే అసలు మీకు ఈ డౌట్ వచ్చేదే కాదు. మీరసలు ఈ కామెంట్ కొట్టేవాళ్ళే కాదు. బట్ ఐ అండర్‌స్టాండ్ ఇంకొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎవరికైతే ఇంకా తెలీదో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. మనం మన బ్యాచ్‌లో ఎబ్సెట్ క్రాష్ కోర్స్‌లో ఆల్రెడీ మేము ఇందులో మీకు రివిజన్‌కి యూజ్ అవుతది అని ప్రతి చాప్టర్‌కి రిలేటెడ్ ఫార్ములా షీట్ అయితే యాడ్ చేసి పెట్టినాం. ఆ ఫార్ములా షీట్‌లో మీకు అన్నీ ఆ చాప్టర్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫార్ములాస్ కానివ్వండి, థియరమ్స్, కాన్సెప్ట్స్, ఓకే. అదే కెమిస్ట్రీ అయితే రియాక్షన్స్ అండ్ ఫిజిక్స్ అయితే అందులో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఓకే. అవన్నీ కూడా ఫార్ములా షీట్‌లో మెన్షన్ చేసుంటే నేను చూపిస్తాను మీకు, ఓకే. బట్ మీకు ఈ ఫార్ములా షీట్స్ కావాలంటే వెరీ సింపుల్. డిస్క్రిప్షన్‌లో ప్రళయం ఎబ్సెట్ క్రాష్ కోర్స్ లింక్ ఉంటది. జస్ట్ దాని మీద క్లిక్ చేసి, ఓకే. మీరు వెళ్ళి అంటే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఆ బ్యాచ్ ఎన్రోల్ చేసుకోండి. ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎన్రోల్ చేసుకున్న తర్వాత దాని లోపలనే ఉంటది. నేను చూపిస్తాను మీకు అది ఎక్కడ దొరుకుతాయని, ఓకే. ఒకవేళ మీకు ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత కూడా మీరు ఆ బ్యాచ్‌కి మాకు వెళ్ళడం అవ్వట్లేదన్నా, ఎట్లనో మాకు తెలియట్లేదు అంటే టెన్షన్ లేదు. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ అయితే మీరేం చేయాలి అంటే మన ఫిజిక్స్ వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీది మీది ఆండ్రాయిడ్ అయితే ప్లే స్టోర్ నుంచి అండ్ యాపిల్ అయితే ఐఓఎస్ యాపిల్ స్టోర్ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసేసుకోండి. ఓకే. ఫిజిక్స్ వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు బ్యాచెస్లోకి వచ్చేసేయండి అబ్బా. ఓకే. ఇక్కడ మీకు కనిపిస్తుండొచ్చు బ్యాచెస్ అని. మీకు ఐ థింక్ కొంచెం నేను స్క్రీన్ తీసుకొస్తాను ఆగండి. సో ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాచెస్ అని కనిపిస్తుంది. ఓకే. సో బ్యాచెస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం సెర్చ్ చేస్తారు అంటే ప్రళయం అని సెర్చ్ చేయండి. ఓకే. ప్రళయం ఎబ్సెట్ అని సెర్చ్ చేసేయండి. ఓకే. మీకు ఆటోమేటిక్గా ఇక్కడ కింద వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రళయం ఎబ్సెట్ కి సంబంధించి ప్రళయం ఏపీ ఎబ్సెట్ క్రాష్ కోర్స్, ప్రళయం టీజీ ఎబ్సెట్ క్రాష్ కోర్స్ అని కనిపిస్తుంది మీకు ఆల్రెడీ కదా. సో మీది తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ. అందులో మీరు జస్ట్ ఇక్కడ ఆల్రెడీ పర్చేస్ చేసుకున్న ఈ బ్యాచ్ అండ్ మీరు పర్చేస్ చేసుకోకపోయినా కూడా ఇప్పుడు మీరు జస్ట్ ఎన్రోల్ అయిపోండి. పర్చేస్ అంటే బేసికలీ ఏం లేదు, ఫ్రీ ఉంది బ్యాచ్. ఇక్కడ కూడా మీరు క్లియర్ గా మెన్షన్ కూడా చేస్తుంది ఫ్రీ బ్యాచ్ అని. సో ఒక్కసారి మీరు ఆ బ్యాచ్ లో ఎన్రోల్ అయిపోయిన తర్వాత ఓకే జస్ట్ ఎక్స్ప్లోర్ మీద కొట్టేసేయండి ఆ బ్యాచ్ యూనో లేదా మీరు సో ఇట్లా ఇక్కడ ఆల్రెడీ ఎన్రోల్ కనిపిస్తుంది ఇక్కడ మీకు. ఓకే. సో ఈ బ్యాచ్ అంటే మీరు నేను ఆల్రెడీ ఎన్రోల్ అయినా కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నా. బట్ మీ దానిలో ఎలా అంటే వెరీ సింపుల్. మీరు జస్ట్ దాని మీద బై నౌ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం పైసలు కట్టాల్సిన పర్లేదు, అది ₹0 చూపిస్తుంది. డైరెక్ట్ గా ప్రొసీడ్ టు బై అని మీద క్లిక్ చేసేస్తే మీకు ఆ బ్యాచ్ ఎన్రోల్ అయిపోతుంది. ఎన్రోల్ అయిపోయిన తర్వాత మీరు లెట్స్ స్టడీ అని ఉంటుంది మీ ఫోన్ లో. ఓకే. లెట్స్ స్టడీ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అందులో మీకు డిఫరెంట్ బ్యాచెస్ ఉంటాయి. ఓకే. మీరు ఒకవేళ వేరే పీడబ్ల్యూ బ్యాచెస్ తీసుకుంటే ఆ బ్యాచెస్ లో ఫ్రీ బ్యాచెస్ లోకి వెళ్ళిపోతే మీకు మన క్రాష్ కోర్స్ కనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను టీజీ ఎంసెట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే. ఏపీ వాళ్ళకి కూడా మీకు కూడా సేమ్ ఇవే రిసోర్సెస్ అప్లోడ్ చేసి పెట్టినాం అందులో. ఓకే. సో అందులోకి వెళ్ళిపోతే మీరు చూడండి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ లోకి వెళ్తే ఇందులో మీకు స్టడీ మెటీరియల్కి వెళ్ళండి. స్టడీ మెటీరియల్కి వెళ్ళిండ్రు అనుకోండి, ఇందులో మీరు చూడొచ్చు మైండ్ మ్యాప్ అని మెన్షన్ చేసి ఉంది. మైండ్ మ్యాప్ మీద క్లిక్ చేసిండ్రు అనుకోండి, అన్ని చాప్టర్స్ కి సంబంధించి ఈ మైండ్ మ్యాప్స్ అయితే యాడ్ చేసినాం. మైండ్ మ్యాప్స్ ఏంటన్నా అంటే ఫార్ములా షీట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 3D జామెట్రీ తీసుకుందాం. మీరు దాని మీద క్లిక్ చేయండి వ్యూ నోట్ మీద. చూడండి ఒకసారి 3D జామెట్రీకి సంబంధించి ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో అవన్నీ ఫార్ములాస్, కాన్సెప్ట్స్ ఏవైతే మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలో అవన్నీ కూడా క్లియర్ గా మెన్షన్ చేసి ఉన్నాయి. ఓకే. సో ఇంకా మీరు అంటే ప్రతి చాప్టర్ నాట్ ఓన్లీ 3D జామెట్రీ, వెక్టర్ ఆల్జీబ్రా, డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఫర్ ఎగ్జాంపుల్ డెఫినెట్ ఇంటిగ్రల్, ఇంకా అప్లికేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్, ఇగో దానికి సంబంధించిన ప్రాపర్టీస్, పీరియాడిక్ ప్రాపర్టీస్, వాలీస్ ఫార్ములా, కొన్ని అడ్వాన్స్ ప్రాపర్టీస్, ఇంకా ఇక్కడ చూసుకుంటే కొన్ని వేరే ఇంపార్టెంట్ రిజల్ట్స్ గుర్తుపెట్టుకునేవి అండ్ అప్లికేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్ లో ఏరియా ఎట్లా కనుక్కోవాలి అండ్ దానికి సంబంధించిన డిఫరెంట్ కేసెస్, ఇవన్నీ కూడా అంటే మీకు మ్యాథ్స్ లో అండ్ నాట్ ఓన్లీ ఇన్ మ్యాథ్స్ మీరు కావాలంటే వెనక్కి వెళ్ళిపోయి మీరు సేమ్ ఫిజిక్స్ లో
లేదా కెమిస్ట్రీలో చూసుకున్నా కూడా మొత్తం ఆ చాప్టర్‌కి సంబంధించి ఏవైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో, ఫార్ములాస్ ఉన్నాయో, రియాక్షన్స్ కెమిస్ట్రీలో స్పెసిఫిక్‌గా రియాక్షన్స్ అవన్నీ కూడా యాడ్ చేసినాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిజిక్స్ చూపిస్తున్నా. సో, ఫిజిక్స్‌లో మీరు మోషన్ అండ్ స్ట్రెయిట్ లైన్ రివైజ్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ దీని మీద క్లిక్ చేసుకుంటే ఇగో చూడండి. మోషన్ అండ్ స్ట్రెయిట్ లైన్‌కి సంబంధించి మొత్తం అంతా పీడీఎఫ్ ఉంది. ఇందులో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కవర్ అవుతున్నాయి. ఓకే. సో, ఇక్కడి నుంచి అయితే మీరు రివిజన్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒకవేళ నోట్స్ రాసినా, రాయకపోయినా ఇదైతే మీకు చాలా చాలా హెల్ప్ అయితది. అట్లా మీకు అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే. నాట్ ఓన్లీ ఫర్ ఏపీ మీరు తెలంగాణ మీరు ఒకవేళ ఏపీ స్టూడెంట్స్ అయితే మీరు జస్ట్ ఆ ఏపీ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోయి దాని మీద ఇందాక చూపించాను కదా! మ్యాథ్స్ మీద క్లిక్ చేస్తే స్టడీ మెటీరియల్ మీద క్లిక్ చేస్తే సేమ్ ఇక్కడ మీరు చూడొచ్చు మైండ్ మ్యాప్స్ అని దాని మీద క్లిక్ చేయండి. అందులో సేమ్ అలా ఎన్‌టీజీ వాళ్ళకి యాడ్ చేసినట్టు మీకు కూడా యాడ్ చేసి పెట్టినాం. ఓకే. సో, ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. సో, రివిజన్ నోట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేసేసినాం ఆల్రెడీ మన బ్యాచ్‌లో ఉంది. డిస్క్రిప్షన్ లింక్‌లో ఉంటది. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఓకే. మీరు జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఆల్రెడీ ఫిజిక్స్ వాళ్ళ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఉంటే మీరు ఆటోమేటిక్‌గా రీడైరెక్ట్ అయిపోతారు మన బ్యాచ్ దగ్గరికి. ఓకే. లేదు డౌన్‌లోడ్ చేసుకోలేదంటే డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ తర్వాత డిస్క్రిప్షన్‌లో ఉన్న ప్రళయం ఎపిసోడ్ క్రాష్ కోర్స్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ కొన్ని కేసెస్‌లో లేదన్నా నేను ఆ బ్యాచ్ దగ్గరికి వెళ్ళట్లేదు అంటే యాస్ ఐ సెడ్ మీరు ఫిజిక్స్ వాళ్ళ యాప్ ఓపెన్ చేసేసి బ్యాచ్ మీద క్లిక్ చేసి సెర్చ్ చేయండి. ప్రళయం అని సెర్చ్ చేస్తే మీకు దొరికేస్తది బ్యాచ్ మనది. అందులోకి వెళ్ళిపోయి మీరు ఫ్రీగా అయితే ఎన్రోల్ చేసేసుకోవచ్చు. ఓకే. సో, ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. ఇంకా వేరేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో, మంచిగా రివిజన్ చేయండి. రివిజన్ కావాల్సిన మీకు ఏదైతే షార్ట్ నోట్స్, ఆ మైండ్ మ్యాప్స్, ఆ ఫార్ములాస్ అన్నీ కూడా మేము అందులో యాడ్ చేసినాం. సో, ఇక మీకు వేరే ఏం టెన్షన్ లేదు. ఓకే. సో, మంచిగా రివిజన్ చేసుకోండి ప్రాపర్‌గా. అండ్ మీరు రివిజన్‌లో కూడా ఏదో పైన పైన రివిజన్ చేసినట్టు కాదు. మీరు రివిజన్‌లో కూడా ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఓకే. అలాగే రివిజన్ చేసేటప్పుడు ఏవైతే మనం క్లాసెస్‌లో డిస్కస్ చేసినామో కొన్ని ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి కదా! అవి కూడా మీరు రివైజ్ చేసుకోండి. కొన్ని అప్రోచెస్ ఉంటాయి కొన్ని క్వెషన్స్‌కి. అవి అలా చేస్తే ఆన్సర్ వస్తుంది. మీరు ఖచ్చితంగా అవి గుర్తుపెట్టుకోవాలి. అవి రివైజ్ చేసుకోవాల్సిందే. ఓకే. సో, దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బై.